వాడు పోయిండు వీడు పోయిండు వాడు రెండు వాడాడు వీడు రెండు వాడాడు మా ఊళ్ళో డబ్బులు కట్టి మోసపోయారు పనికి రాని ప్రొడక్ట్ కొనుక్కొని మోసపోయారు నేను ఎందుకు వాళ్ళది ఇది కూడా కానీ ఎసార్ను అట్లాంటి మైండ్ సెట్ నాది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయిందంటే మంచి కంటే చెడే ఎక్కువ సార్ ఎసార్ను ఒప్పుకుంటారా మంచి కంటే చెడే ఎక్కువ ఎసార్ను కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫేక్ వ్యవస్థ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సమాజంలో ఏ వ్యవస్థ వచ్చినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఓవర్కమ్ చేయడానికి అంటే సమస్యకు పరిష్కార మార్గంగా మాత్రమే వ్యవస్థలు వస్తాయి అంటే మంచికి వస్తాయి చెడుకు వస్తాయి మంచిగా చెడుగా అందరూ మాట్లాడాలి ఒక వ్యవస్థ వస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పాను ఒక వ్యవస్థ వచ్చింది మన దగ్గరికి మంచి ఉంటే వస్తుందా చెడు ఉంటే వస్తుందా మంచి ఉంటే వస్తుందా చెడు ఉంటే వస్తుందా మంచి ఉంటే వస్తుంది ఎస్ఆర్ మన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక వ్యవస్థ అది మంచి ఉంటే రావాలా చెడు ఉంటే రావాలా మంచి ఉంటే రావాలా మంచి ఉంటేనే రావాలి ఎస్ఆర్ ఏ వ్యవస్థ కానీ జనాలకు మోసం చేయడం పర్పస్ రాస్తారు అది గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉన్న ప్రతి వ్యవస్థ కూడా జెన్యూనే కాకపోతే వ్యవస్థలు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి మంచి ఉంది చెడు ఉంది ఆ మంచి ఏదో చెడేదో మనం గ్రహించాలి కానీ వ్యవస్థ మొత్తం ఫేక్ అని చెప్పి అనుకోవద్దు ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ ఫేక్ కంపెనీలు రావడం మూలంగా పూటకు కంపెనీ వచ్చి జనాలతో జాయినింగ్ మీద పడి ఒక 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచి తర్వాత జెండా తిప్పేసి వెళ్ళిపోయడం ఎక్కువ తయారైంది అట్లా రావడం మూలంగా ఇట్లాంటి కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏహే అన్ని కంటే చూసినాం ఇవన్నీ నెత్తికి వెళ్ళిపోతే ఇగో ఈ ఆలోచనకి వెళ్ళిపోతున్నాం ఎస్ఆర్ తెలిసా తెలియక ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనే విషయం ఏందో మనకు తెలిస్తే అది మంచి గురించి వచ్చిందా చెడు గురించి వచ్చిందా దాన్ని బేస్ తెలవాలి అవునా కదా సార్ అది ఎందుకు గురించి వచ్చిందో తెలిస్తే మంచికి వచ్చిందా చెడుకు వచ్చిందా అర్థమవుతుంది ఎస్ఆర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ ఏంటంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు వాడుకున్న ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో లేదు వాళ్ళు బతికిన టైం మనం బతకలేకపోతున్నాం ఎస్ఆర్ అది 90, 100, 110 సంవత్సరాలు కూడా బతకగలిగారు ఏ జబ్బు లేకుండా బతకగలిగారు ఆరోగ్యంగా బతకగలిగారు ఎస్ఆర్ ఇప్పుడు మన లైఫ్ టైము మిమ్మల్ని అడిగితే చెప్తారు 40, 50 అని కూడా అంటారు కానీ అది కూడా గ్యారెంటీ లేదని నేను అంటాను గుండె జబ్బులు ఉన్నాయా సార్ ఒకప్పుడు ఉన్నాయా గుండె జబ్బులు అనే మాట తెలుసా గుండె జబ్బులు రావడానికి కారణం ఏదో తెలుసా బయట వాడుతున్న కుకింగ్ ఆయిలే గుండె జబ్బులు రావడానికి కారణం సో గుండె జబ్బులు రావడానికి కారణము మనం వాడుతున్న మార్కెట్ లో వాడుతున్న కల్తీ ప్రొడక్ట్స్ వల్ల కాబట్టి ఒకప్పుడు తిన్న తిండి లేదు కాబట్టి ఆ తిండిని మొత్తం ఒక మధ్యవర్తులు వారు వాడకుండా జనాల ఆరోగ్యం పాడు చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య ఏర్పడ్డది ఎస్ఆర్ జనాల ఆరోగ్యం పాడు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి దీనికి ఏదైనా మార్గం పెట్టాలి దీనికి ఏదైనా పరిష్కారం కావాలి ఎస్ఆర్ అక్కడ మన తాత ముత్తాతలు వాడుకున్న ఫుడ్ లేదు మొత్తం కల్తీ ఫుడ్ అయింది కాబట్టి ఈ యొక్క సమస్యగా ఏర్పడ్డది మనకు ఏమైంది సార్ సమస్యనే కాదా ఇది జనాల ఆరోగ్యం పాడు చేసే ప్రొడక్ట్ ఉన్నాయంటే సమస్యనే కాదా ఎక్కువ రోజులు బతకలేకపోతున్నాం అంటే సమస్యనే కాదా కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు పరిష్కార మార్గం కావాలి ఈ సమస్యకు పరిష్కార మార్గ రూపంగానే డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ రావడం జరిగింది సార్ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావాలి ఆ తయారైన ప్రోడక్ట్ రీపర్చేజ్ జరిగే ప్రోడక్ట్ ఉండాలి ఈ రోజు నువ్వు ఉన్నావంటే 6 నెలల దాకా కొనకూడదు సంవత్సరం దాకా కొనకూడదు ప్రోడక్ట్ ఉండకూడదు రీపర్చేజ్ జరిగే ప్రోడక్ట్ పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నువ్వు వాడుకునే ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ నీ చేతిలోకి ఇవ్వాలి ఎక్కడ సార్ కంపెనీలో తయారైన ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ కి అందియాలి ఇక్కడ డైరెక్ట్ అంటే స్టోర్ ఉంటాయి మనం డైరెక్ట్ పోయి స్టోర్ లో తీసుకోవాలి ఆ తీసుకున్న ప్రోడక్ట్ నువ్వు యూజ్ చేయాలి ఫస్ట్ నువ్వు యూజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ వల్ల నీకేదన్నా బెనిఫిట్ అనిపిస్తే బెనిఫిట్ అనిపించలేదు రామ్ మళ్ళీ పోతావా ఒక నెల అంటే కొంటావు ఒక 15 రోజులు అంటే వాడతావు తర్వాత మళ్ళీ నువ్వు షాప్కి వచ్చినావంటే దాని అర్థం ఏంటి ఈ అలా మీరు ప్రోడక్ట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి సార్ అయిపోయినాయి మళ్ళీ నువ్వు రిపీటెడ్ షాప్కి వచ్చుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి బాగుండి ఒకవేళ రాలేవు అంటే అయిపోయింది గోవింద వేస్టేజ్ మనకు రాదు ఎస్ఆర్ అట్లా ఏదైనా ప్రోడక్ట్ నువ్వు వాడి దాని మీద ఏదైనా బెనిఫిట్ అనిపిస్తే రీపర్చేజ్ రెగ్యులర్ గా వాడుకోవాలి నువ్వు భూమి మీద ఉన్న రోజులు వాడాలన్నా కొన్ని రోజులు వాడమని వాడాలి ఎస్ఆర్ అట్లా వాడుకోవడం మూలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఆరోగ్యం వస్తుంది ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వచ్చిందని నువ్వు బిలీవ్ చేసిన తర్వాత నువ్వు నమ్మిన తర్వాత నువ్వు చేసే బిజినెస్ తో పాటు నువ్వు చేసే ఏంది ఉద్యోగం అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఏదైనా కానీ నువ్వు చేసే జాబ్ తో పాటు నువ్వు చేసే బిజినెస్ తో పాటు నువ్వు ఏం చేస్తున్నావు స్టిల్ దాంతో పాటే నీకు వచ్చిన మంచిని నువ్వు ఖాళీ ఉన్న టైంలో నీకు తెలిసిన వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ గురించి షేర్ చేస్తున్నావు ఈ మంచి చేయడం మూలంగా నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఏదైతే దాని మీద నీకు ఇన్కమ్ వస్తుందో దాంతో పాటే ఇలా సైడ్ ఇన్కమ్ కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్తుంది డైరెక్ట్ సెల్లింగ్
మంచి మంచి చేయొచ్చు చేయొచ్చు మనం రూపాయి కట్టకుండా ఇంకొక రూపాయి కట్టేయకుండా డైరెక్ట్ సెల్లింగ్. నీకు అవసరమైన ప్రోడక్టే కొనాలి.